ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వచ్చేసి తిరుమల తర్వాయి భాగం తెలుసుకోబోతున్నాం. శ్రీశైలం, శ్రీగిరి, తిరువేంగడం, తిరుమల తిరుపతి శ్రీ రామానుజాచార్యుల వారు వెంకటాచలమునకు శ్రీశైలం అని పేరు పెట్టారు. మల్లికార్జునుడు ఉండు శైవక్షేత్రము శ్రీశైలమని అప్పటికే ప్రఖ్యాతిగాంచెను. అటు పిమ్మట శ్రీ వెంకటాచలము శ్రీగిరి అన్నారు. శ్రీగిరి అంటే తిరుమల. అదెట్లా అనగా శ్రీ అను పదమును తమిళంలో తిరు అని పిలుస్తారు, గిరి అని పదమును తమిళంలో మలై అని పిలుస్తారు. కావున ఆనాటి నుండి తిరుమల అను వ్యవహారం ఏర్పడింది. మరియు 108 దివ్య క్షేత్రాలలో తిరువేంగడం ఒక పరమ పుణ్యక్షేత్రమని అల్వారులు వారు రచించిన పాశురములలో కూడా కీర్తించి ఉన్నారు. వేంగడమును తమిళంలో మలై అని కూడా వ్యవహరించెదరు. కావున తిరుమలై అను పదమే తిరుమల అని వ్యవహారంలోనికి వచ్చినది. ఈ కొండ తిరుమల కొండ అని పిలువబడుటచే శ్రీనివాసుడు తిరుమలేశుడయ్యాడు. స్వామి వారు ఏం చేసినందువల్ల ఈ పర్వత ఔన్నత్యాన్ని ఒక విలువ వచ్చింది, కొత్త అర్థం వచ్చింది. పదకవిత పితామహుడైన అన్నమాచార్యులు తిరుమల కొండను గూర్చి కొండచూతమురారు కొండొక్క తిరుమల కొండ, కొండ నడిగిన వరము నొసగును కొండల తిమ్మయ్య కొండ అని కీర్తించారు. శ్రీపతి నుంచి తిరుపతి అని మార్పు చెందింది. తిరు అనగా శ్రీ, శ్రీకి పతి అని అర్థం. లక్ష్మి భర్త వెంకటేశ్వరుడు నివసించే ప్రదేశము కాబట్టి తిరుపతి అని పేరు వచ్చింది. తిరుపతి అంటే పరమ పవిత్రుడైన ప్రభువు లేదా ఆశ్రితులకు పవిత్రతను చేకూర్చేవాడు అని అర్థం. కావునని తిరుమల, తిరుపతి అనే నామములతో ఈనాటికి వ్యవహరించబడుతున్నది. మరి ఈరోజు వచ్చేసి తిరుమల చరిత్ర ఇదండి. తర్వాయి భాగం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. మరి నా ఛానల్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.